మీకు పరిటాల ఓంకార్ తెలుసా? ఈ తరానికైతే తెలిసుండే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన రాసిన సీరియళ్లు, డైలాగులు, తీసిన సినిమాలు చూసుండరు. కానీ తెలుగు సీరియల్కు ఆడవాళ్లను టీవీలో అతుక్కుపోయేలా చేసిన వారిలో మొదటి తరం రచయిత ఓంకారే. ఈయన పేరు చెబితే బహుశా మీకు తెలియకపోవచ్చు. కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం మాకెందుకు తెలియదు అంటారు. కార్తీక దీపం డాక్టర్ బాబుగా పాపులర్ అవుతున్న తెలుగింటి సీరియల్ మహిళల శోభన బాబు నిరుపమ తండ్రే ఈ ఓంకార్. ఒకప్పుడు ఆయన తెలుగు తెరపై రబలగా కనిపించారు. పెళ్లాలను ఏడిపించే వ్యక్తిగా, భార్యలను కొట్టే వ్యక్తిగా నెగటివ్ షేడ్స్ లో అదరగొట్టేవారు. వాస్తవానికి తెలుగు ప్రేక్షకులకు ఓంకార్ రేడియోలో వార్తలు చదువుతూ ఆ రోజుల్లో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. విజయవాడ దగ్గరలో ఉన్న పెనమలూరులో పుట్టి పెరిగిన ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. అయితే సాహిత్యం మీద మక్కువ ఎక్కువ, బాగా పుస్తకాలు చదివేవారు. ఆ చదివే అలవాటుతోనే ఆయన ఓ స్నేహితుడి ప్రోత్సాహంతో ఆంధ్రజ్యోతి వీక్లీలో వ్యాసాలు రాసేవారు. అదిరిపోయే కంచులాంటి ఆయన గొంతుతో వార్తలు కూడా ఎంత సుమధురంగా వినాలనిపించేదో ఆయన రాసే మాటలకు కూడా అంతగా చదవాలనిపించేది. ఇలా చాలా ఏళ్ల పాటు రేడియోలో వార్తలు చదువుతూనే తనలోని రచయితను కూడా బయట ప్రపంచానికి పరిచయం చేశారు ఓంకార్. ఆ తర్వాత స్వాతిలో వచ్చిన ఓంకారం అనే ప్రత్యేక పేజీలో ఆయన రాసే మాటలు చదివే వారికి గిలిగింతల పెట్టేవి. ఆయన అక్షరాలు వేడి పెనం మీద పడ్డ నీళ్లలా సర్రున మెదడుకు తాకుతాయని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. క్యాష్ మంత్రాస్ పేరుతో కూడా కొన్నాళ్ల పాటు స్వాతి ప్రేక్షకులను అలరించారు. అయితే అద్భుతంగా రాస్తున్న ఆయన ఆ తర్వాత బుల్లితెరపై ఆసక్తి పెంచుకున్నారు. తన ఆల్ ఇండియా రేడియో ఉద్యోగాన్ని వదిలేసి మరీ చెన్నై వెళ్లి ఇటు సీరియల్స్ అటు సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఆ రోజుల్లో హిట్ సినిమాల పేర్లతో సీరియల్స్ వచ్చేవి. వాటికి అనుగుణంగా సీరియల్ కథలను ఆసక్తిగా రాయడంలో ఓంకార్ సిద్ధహస్తుడు. ఆయన రాయడంలోనే కాదు, నటనలో కూడా నెగిటివ్ షేడ్ ఉంటే చాలు ఆ పాత్రలో లీనమై ప్రేక్షకులతో తిట్టించుకునేవారు. నిన్నే పెళ్లాడుతా, పవిత్ర బృందం లాంటి సీరియల్స్ రాసి పాపులర్ అయ్యారు ఓంకార్. అయితే ఆయన రాసిన ప్రతి సీరియల్లోనూ దామోదరం అనే క్యారెక్టర్ ఉంటుంది. అది ఆయన తండ్రి గారి పేరు. తనకు ఎంతో ఇష్టమైన తండ్రి పేరును సీరియల్స్ లో ముఖ్యమైన పాత్రలుగా పెట్టేవారు. ఇది కథ కాదు కూడా సూపర్ హిట్. మెడికల్ షాప్ నిర్వహించిన ఓంకార్ తండ్రి ఆయనకు మంచి జీవితాన్ని ఇచ్చారని గొప్పగా చెప్పుకునేవారు. అందుకే తండ్రి పేరును తాను రాసే సీరియల్స్ లో పెట్టి సంతోషపడేవారు. అయితే సీరియల్స్ లో రాస్తున్న సమయంలోనే ఒక ఎడిటర్ ఓంకార్ను ప్రోత్సహించారు. మీరు ఎంత బాగా రాస్తున్నారు, సీరియల్స్ తీస్తున్నారు, సినిమాల్లోకి వెళితే మీ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. మీరు బాగా రాయగలరు, నటించగలరు, తీయగలరు కూడా. అంతకు మించి మీ వాయిస్ యూనిక్ గా ఉంటుందని చెప్పారట. కానీ తనకు సినిమా ఫీల్డ్లో తెలిసిన వారెవరూ లేరని చెప్పడంతో సదరు ఎడిటర్ చొరవ తీసుకుని నిర్మాత కాట్రకట్ట ప్రసాద్కు పరిచయం చేశారట. ఆయన కారణంగా పోలీస్ భార్య సినిమాలో ఛాన్స్ రావడంతో మొదటి మూవీలోనే అదరగొట్టేశారు ఓంకార్. ఆ తర్వాత చిన్న సినిమాలకు పెద్ద విలన్గా, నెగిటివ్ ఉన్న పాత్రలకు ఓంకార్ను తీసుకునేవారు. ఇంకా చెప్పాలంటే కోటా శ్రీనివాసరావును పెట్టుకోలేని వారంతా కూడా ఓంకార్ను తీసుకునేవారు. ఇక ఓంకార్ రచనలో వ్యంగ్యం ఎక్కువగా ఉండేది. అత్త కోడలికి పంచి వేయాలన్నా, కోడలికి అత్త, మొగుడికి పెళ్ళాం, పెళ్ళానికి మొగుడు వేసే డైలాగుల్లో పంచి విత్తి వ్యంగ్యాన్ని జోడించి రక్తి కంటించేవారు. అంతెందుకు, రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టేవారు కాదు. ఆ డైలాగ్ ఒకటి విందాం. మనం రోజు వెధవ పనులు చేస్తేనే కదా రేపు రౌడీలై ఆ తర్వాత నాయకులు, మంత్రులయ్యేదంటూ తనదైన శైలిలో పంచివేసేవారు. సినిమాల్లో నటిస్తూనే ఆ తర్వాత జగపతి బాబుతో పందిరి మంచం అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. అలా కెరీర్ పీక్స్ లో ఉంది. మరోవైపు ఓంకార్ కొడుకైన నిరుపమ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత హీరో అవ్వాలని ప్రయత్నిస్తూ ఉండగా వారించారు ఆయన. సినిమాల్లో చాలా ఇబ్బందులుంటాయి, సీరియల్స్ లో నటించమని చెప్పాడు. కానీ నిరుపమ్ మాత్రం లేదు, తాను సినిమాల్లోనే చేస్తానని తండ్రితో చెప్పుకునేవాడు. అయితే నిరుపమ్ తల్లి మాత్రం బాగా చదువుకొని తన మాదిరిగానే లెక్చరర్ గానో లేదంటే పెద్ద ప్రభుత్వ ఉద్యోగంలోనో సెటిల్ కావాలనుకున్నారు. ఎందుకంటే నిరుపమ్ తల్లి వైపు వారంతా కూడా టీచర్లు, లెక్చరర్లుగా పనిచేసే విద్యావంతులు. చదువుకున్న వారు సినిమాల్లో చేయడం దండగా అని తల్లి అభిప్రాయపడేవారు. ఎంత చదువుకొని నటిస్తావా అనేవారట. చదువుకు ఉన్న విలువ బాగా తెలిసిన వ్యక్తి నిరుపమ్ తల్లి. చివరకు ఓంకారే ఓ సినిమాకు ప్లాన్ చేసి తన మూవీలో హీరోగా చేస్తావా అని నిరుపమ్ను అడిగారట. ఆ మాట వినగానే ఎగిరి గంతేశాడట నిరుపమ్. అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసి వెండి తెరపై వెలిగిపోవాలని నిరుపమ్ డాన్సులు, ఫైట్స్ లో ట్రైనింగ్ కూడా చెన్నైలో తీసుకున్నారు. జీవితం వేగంగా సాగిపోతున్న వేళ ఓంకార్ గుండెపోటుతో 2007లో చనిపోయారు. అప్పటికి ఆయన వయసు 46 ఏళ్లు మాత్రమే. వెండి తెరపై ఒక్కో మెట్టు ఎక్కుతూ పేరు తెచ్చుకున్న ఓంకార్ హఠాత్తుగా చనిపోయారు. ఎన్నో వేల వ్యాసాలు, ఫన్నీ కథలు, విశ్లేషణలు రాశారు. హఠాత్తుగా ఆయన చనిపోవడంతో నిరుపమ్కు కెరీర్ మీద ఒక్కసారిగా ఆశలు ఆవిరైపోయాయి. సినిమా పరిశ్రమలో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పరిచయమే లేదు. నాన్న ఉన్నారనే ధీమా ఉండేది. కానీ నాన్న లేకపోతే సినిమా కెరీర్ మాత్రమే కాదు, ప్రపంచమే శూన్యమైపోయింది. చెన్నైలో ఉన్నప్పుడు తమిళ సినిమాల నుంచి సీరియల్స్ లో కూడా నటించేందుకు ప్రయత్నాలు చేసినా కూడా ఎవరూ నిరుపమ్ను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే ఓ ఫ్రెండ్ చంద్రముఖి అనే సీరియల్లో కొత్త వారిని పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడే సన్నగా యంగ్గా ఉన్న నిరుపమ్ని సీరియల్లో నటిస్తావా అని అడిగాడు. ఇంకేముంది, ఎగిరి గంతేశారట.
ఎందుకంటే నాన్నకు సీరియల్స్ అంటే చాలా ఇష్టం, కానీ సినిమా వాళ్లకు సీరియల్స్ అంటే చిన్న చూపు ఉండేది. కాకపోతే మహిళా లోకానికి దగ్గర కావాలంటే ఇంతకు మించిన దారి లేదనుకున్నారు ఆయన. అప్పుడే చంద్రముఖి సీరియల్లో అవకాశం వచ్చింది. అదే సీరియల్లో కన్నడ అమ్మాయి మంజుల హీరోయిన్. తెలుగులో ఆమెకు కొత్త, కన్నడలో నటించినా కూడా తెలుగులో మొదటిసారి లీడ్ రోల్లో చేస్తుందామె. ఇక నటనలో అనుభవం లేని నిరుపమ్ చంద్రముఖితో మెల్లిగా కెరీర్ మొదలుపెట్టారు. అయితే మొదట నిరుపమ్ను చూసి ఇతను ఇలా ఉన్నాడేంటి, హీరోనా, పైగా చెన్నై నుంచి పట్టుకొచ్చారా అనుకున్నారట మంజుల. అయితే యాక్టింగ్ స్కిల్స్ చూసి ఎంతో అనుభవం ఉన్న యాక్టర్లా చేస్తున్నాడని గ్రహించి ఫిదా అయిపోయింది మంజుల. అంతేకాదు అతని మాట, వేష భాషలు నచ్చి కన్నడ అమ్మాయి తెలుగు కుర్రాడైన నిరుపమ్కు పడిపోయింది. ఈ సీరియల్ సూపర్ హిట్ కాగానే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2 ఏళ్లు ప్రేమించుకుని 2009లో పెళ్లి చేసుకున్నారు. అలా ఓంకార్ తనయుడిగానే కాకుండా స్వశక్తితో కెరీర్ ను బిల్డ్ చేసుకున్నారు నిరుపమ్. కానీ నాన్న ఉంటే ఖచ్చితంగా వెండి తెర మీద వెలిగిపోయేవాడిననే బాధ మాత్రం ఇప్పటికీ ఉందంటారు నిరుపమ్. మంచి పేరున్న సమయంలోనే నాన్న చనిపోయారు. నాన్న నన్ను చేయి పట్టుకుని సినిమాల్లోకి కూల్గా తీసుకెళ్తారనుకున్నాను, కానీ నాన్నకు మొదటి నుంచి సీరియల్స్ అంటే ఇష్టం. ఆయన ఆశీర్వాదం వల్లనేమో నేను సీరియల్స్ లో సక్సెస్ అయ్యానంటారు ఆయన. అలాని సినిమాల్లో ట్రై చేయకుండా ఏమీ ఉండలేదు. అష్టాచమ్మ సినిమా ఆడిషన్స్ కి వెళితే సీరియల్లో చేసేవారు అక్కర్లేదని రిజెక్ట్ చేసేశారట. సీరియల్స్ అంటే ఇంకా కొంతమందికి చిన్న చూపు ఉందని చెబుతారు, కానీ ఏదైనా నటనే అంటారు ఆయన. అందుకే ఇప్పుడు సినిమాల నుంచి సీరియల్స్ లో నటిస్తూ మళ్ళీ రివర్స్ ట్రెండ్ లోకి వచ్చారని గర్వంగా ఫీల్ అవుతారు. సినిమా వారే టీవీలో షోస్ చేస్తున్నారని చెబుతారు ఆయన. నిరుపమ్ మంజుల దంపతులకు ఓ బాబున్నాడు. అయితే ఫిట్టింగ్ మాస్టర్ రభసలో నటించిన నిరుపమ్ తెలుగు సీరియల్స్ లో తెగ బిజీ అయిపోయారు. కార్తీక దీపంతో తెలుగు టీవీ శోభన్ బాబు అయిపోయారు. కరెక్ట్ గా చెప్పాలంటే డాక్టర్ బాబుగా పాపులర్ అయిపోయి బుల్లి తెరపై టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అలా ఓంకార్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసినా కూడా లెగసీని కంటిన్యూ చేస్తున్నారు నిరుపమ్. కాకపోతే ఓంకార్ ఆల్రౌండర్, అపార సాహిత్యం ఆయన సొంతం. మాటల నుంచి కథలు, విశ్లేషణలు, సంభాషణలు, నటన, రేడియో, ఇలా ప్రతి రంగంలోనూ తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఓంకార్. ఇప్పుడు తండ్రి అంత కాకపోయినా కూడా కొన్నిసార్లు కథలు రాస్తూ, డైలాగులు రాస్తూ సొంతంగా సీరియల్స్ నిర్మిస్తూ నటిస్తున్నారు. అయితే త్వరలోనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఓ మంచి వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట నిరుపమ్. ఇక కొంతమంది దివంగత టీడీపీ నేత పరిటాల రవి కుటుంబానికి పరిటాల నిరుపమ్ ఫ్యామిలీకి రిలేషన్ అనుకుంటారు, కానీ వారికి వీరికి ఎలాంటి రిలేషన్ లేదు. అయితే చాలాసార్లు మీరు పరిటాల రవి బంధువులా అంటే అవునని చెప్పి ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి వేగంగా చేయించుకున్నారట నిరుపమ్. ఆ సంఘటనలు చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి నిరుపమ్ తెలుగు టీవీ టాప్ హీరోగా లీడ్ చేస్తూ ఉన్నారు. మరి పరిటాల ఓంకార్, పరిటాల నిరుపంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.